శ్రీ గణేశాయ నమః. ఓ సర్వాధార, మయూరేశ్వర, సర్వసాక్షి గౌరీకుమార, ఓ అచింత్య లంబోదర, శ్రీ గణపతి పాహిమాం పాహిమాం. నీవు సకల గణాలకు ఆదీశ్వరుడవు, అందుకే నిన్ను గణేశుడని అంటారు. సకల శాస్త్రాలు నిన్ను అంగీకరిస్తున్నాయి. మంగళరూప, ఫాలచంద్ర, శారద, వాగ్విలాసిని, నీవు పదాలను సృష్టించిన వాగీశ్వరివి. నీ అస్తిత్వము వలన జగత్తులోని వ్యవహారాలు నడుస్తున్నాయి. నీవు గ్రంథకర్తల దేవతవు. నీవు దేశానికి ఎల్లప్పుడూ భూషణానివి. అన్నిటి యందు నీ శక్తి అగాధము. జగదంబ, నీకు మనఃపూర్వక నమస్కారం. ఓ పరబ్రహ్మ, సాధు సజ్జన ప్రియ, ఓ సగుణ రూప, పండరీనాథ, కృపాసాగర, పరమదయామయ, పాండురంగ, నరహరి. నీవు అందరినీ నడిపించే సూత్రధారివి. నీవు జగమంతటా వ్యాపించి ఉన్నావు. సకల శాస్త్రాలు నీ స్వరూపాన్ని పరిశోధిస్తున్నాయి. ఓ చక్రపాణి, నీవు పుస్తక జ్ఞానులకు అంతుపట్టవు. ఆ మూర్ఖులందరూ వాద వివాదాలు చేసేవారు. సాధువులు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. మిగిలిన వారు మౌనంగా ఉంటారు. నీకు సాదరంగా నా సాష్టాంగ నమస్కారం. ఓ పంచవక్త శంకర, కపాలధారి, ఓ నీలకంఠ దిగంబర, ఓంకార స్వరూప పశుపతి, నీ నామాన్ని స్మరించిన వారి దైన్యము వెంటనే తొలగిపోతుంది. ధూర్జటి, నీ నామము యొక్క మహిమ ఇటువంటిది. నీ చరణాలకు వందనము చేసి నేను ఈ స్తోత్రాన్ని రచిస్తున్నాను. నీలకంఠ, దీనిని సంపూర్ణంగా చేసేలా సహకరించండి. ఇప్పుడు అత్రిసుతునకు, ఆది నారాయణునకు, తుకారామునకు, అనేక సత్పురుషులకు మరియు భక్తులందరికీ నమస్కారం. జయ జయ సాయినాథ, పతిత పావన, పరమదయాలు, మీ చరణములందు శిరస్సు ఉంచుతున్నాను. అభయాన్ని అనుగ్రహించండి. మీరు సుఖానికి నిలయమైన పరబ్రహ్మ పురుషోత్తముడైన విష్ణుమూర్తి మీరే. అర్ధనారీశ్వరుడు, మదనాంతకుడు కూడా మీరే. మానవ శరీరాన్ని ధరించిన పరమేశ్వరులు మీరు. జ్ఞానాకాశంలోని భాస్కరులు, దయాసాగరులు మీరు. భవరోగానికి సూచన మీరు. హీనులకు, దీనులకు చింతామణి, భక్తులకు పవిత్ర గంగాజలం మీరు. ప్రపంచంలో మునిగిపోయే వారిని తరింపచేసే నౌక, భయభీతులకు ఆశ్రయం మీరు. జగత్తుకు కారణం, దయాగన, నిర్మల చైతన్యమైన ఈ సృష్టి విలాసమంతా మీదే. మీరు జన్మరహితులు, మీకు మృత్యువు లేదు. బాగా పరిశోధిస్తే చివరకు ఇదే అవగతమవుతుంది. జనన మరణాలు రెండు అజ్ఞానం వలన కలుగుతాయి. మహారాజా, మీరు రెంటికి అలిప్తంగా ఉంటారు. నీరు ఒకచోట ఊటలా ప్రకటమైంది. అయితే అది అక్కడే పుట్టి పైకి వచ్చిందా? అది ఆది నుండి అక్కడ పూర్ణంగా నిండి ఉండి లోపలి నుండి వచ్చిందా? అంతే. ఒక లోతు గుంతలో నీరు ఊరితే దానిని బావి అని పిలుస్తాం. నీరు లేకపోతే అది ఒక గుంత మాత్రమే. నీరు గుంటలో ఊరటం లేదా ఎండటం ఇది నీటికి అసలు పట్టదు. నీటికి, నీటి గుంతకు అసలు ఏ విలువ ఇవ్వదు. అయినా నీరు నిండుగా ఉన్నప్పుడు గుంతకు మాత్రం గర్వం. అలా నీరు బాగా ఇంకిపోగానే దైన్యావస్థను పొందుతుంది. ఈ మానవ శరీరం నిజంగా గుంత వంటిది. ఇందులో శుద్ధ చైతన్యం, నిర్మలమైన నీరు. గుంతలు అసంఖ్యాకంగా ఉన్నా నీరు అన్నింటిలో ఒక్కటే. దయామయ, జనన మరణాలకు అతీతమైన మీరు అజ్ఞానమనే పర్వతాన్ని ఛేదించడానికి వజ్రాయుధం కావాలి. భూమిపై నేటి వరకు అనేక గుండాలు వెలిశాయి. ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు ఉంటాయి. ఆయా ప్రత్యేకమైన గుండానికి విశేషమైన నామరూపాలు ఉంటాయి. వాని ద్వారానే గుర్తించగలం. అయితే చైతన్యాన్ని నీవు, నేను అని అనటం ఉచితం కాదు. ఎందుకంటే చైతన్యంలో ద్వైతం లేదు కనుక. పైగా చైతన్యం
జగమంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటప్పుడు నీవు నేను అను భావన అక్కడ ఎలా సంభవం? మేఘాలలోని నీరు అంతటా ఒకేలా ఉంటుంది. భూమిపై పడగానే ఆ నీటికి అనేక భేదాలు కలుగుతాయి. గోదావరిలో పడిన నీటిని గోదావరి అంటాం. బావిలో పడిన నీటికి నదీ జలానికి ఉన్న పవిత్రత లేదు. గోదావరి సత్పురుషుల వల్లే పవిత్రం. మీరు అందులోని నీరు, మేము అక్కడ ఉన్న వాపి కూప తటాకాలము. అదే మీకు మాకు భేదం. మీరు పవిత్రులు, మేము కృతార్థులవ్వటానికి చేతులు జోడించుకొని ఎల్లప్పుడూ మీ వద్దకు శరణాగతులై రావాలి. గోదావరి జలానికి పాత్రతను బట్టి పవిత్రత వచ్చింది. నీరు వేరే ఎక్కడైనా ఒకటే. గోదావరి జలాలు ప్రవహించే ఆ భూస్థలం పవిత్రమని అక్కడి భూమి యొక్క గుణాలు బట్టి ఇది నిర్ణయించబడింది. మేఘ గర్భంలోని నీటిని ఏ ప్రదేశంలో ఏ మార్పు చేయదో అదే భూభాగాన్ని గోదావరి అని శాస్త్రవేత్తలన్నారు. ఇతర ప్రదేశాలలో పడిన నీరు ఆయా ప్రదేశాల గుణాలను గ్రహిస్తుంది. మొదట్లో మధురంగా ఉన్న నీరు ఆయా ప్రదేశాలలోని ప్రభావం వలన అనారోగ్యంగా, ఉప్పుగా, వగరుగా మారుతుంది. గురువరా, మీ పట్ల కూడా అట్లే కామక్రోధాది అరిషడ్వికారాల మాలిన్యాలు లేని పవిత్ర శరీరానికి సత్పురుషులనే నామము శోభిస్తుంది. అందుచేత సత్పురుషులు గోదావరి అని నేనంటాను. సకల జీవులలో మీ యోగ్యతే శ్రేష్టమైనది. జగత్తు ఆరంభమైనప్పటి నుండి గోదావరి ఉంది. నీరు కూడా ఏ లోపం లేకుండా ఈనాటి వరకు పరిపూర్ణంగా ఉన్నది. శ్రీరాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు నదిలో ఉన్న నీరు ఇప్పటిదాకా ఉంటుందా? నీరు ఉన్న స్థలం మాత్రం మిగిలింది. నీరు సాగరంలో కలిసిపోతుంది. అయినా నీరు ఉన్న స్థలము యొక్క పవిత్రత నేటి వరకు స్థిరంగా ఉంది. ప్రతి సంవత్సరము పాత నీరు పోయి క్రొత్త నీరు వస్తూనే ఉంటుంది. మీ పట్ల కూడా ఇదే న్యాయం. ఒక శతాబ్దంలోనిదే సంవత్సరం. ఆ శతాబ్దంలోని సత్పురుషులు నీటి ప్రవాహం వంటివారు. సాధువులు ఆ నీటిపైన అలల వంటివారు. ఈ పవిత్ర గోదావరి వద్దకు ప్రథమ శతాబ్దంలో సనత్ సనకనందనాదులు వచ్చారు. తరువాత నారద, తుంబుర, ధ్రువ, ప్రహ్లాద, బలి మొదలగు రాజులు, శబరి, అంగదుడు, హనుమంతుడు, విదురుడు, గోప గోపికలు వచ్చారు. ఇలా ఈనాటి వరకు ప్రతి శతాబ్దంలోనూ పుష్కలంగా వచ్చారు. వారిని వర్ణించడానికి నేను అశక్తుణ్ణి. ప్రస్తుతం ఈ శతాబ్దంలో పవిత్ర గోదావరి సమీపాన సాయినాథులై మీరు వచ్చారు. అలా మీ దివ్య చరణాలకు నేను వందనం చేస్తాను. ప్రభూ, నా దుర్గుణాలను పరిగణలోనికి తీసుకోకుండా వేడుకుంటున్నాను. నేను హీనుణ్ణి, దీనుణ్ణి, అజ్ఞానుణ్ణి, పాతక శిఖామణిని, ఇలా సకల చెడు లక్షణాలు కలవాణ్ణి. అయినా దేవా, నన్ను ఉపేక్షించకండి. పరుసవేది ఇనుములోని దోషాలను పట్టించుకోదు. గోదావరి ఊరిలోని కాలవలను బహిష్కరించదు. బాబా, మీ కృపా కటాక్షాలతో నాలోని సకల కల్మషాలను త్వరగా తొలగించండి. ఇదే ఈ దాసుని విన్నపం. పరుసవేది సాంగత్యంలో ఇనుము బంగారం కాకపోతే ఆ లోపము పరుసవేదిది. మీరు పరుసవేది. నాలో పరివర్తన రాకపోతే ఈ లోపం మీపైన ఆపాదించకూడదు. ఆ అప్రతిష్ట మీకు రాకూడదు. కనుక నన్ను పాపిగా ఉంచకండి. పిల్లలు ఎల్లప్పుడూ తప్పులు చేస్తూ ఉంటారు, కాని తల్లి కోపించుకోదు. దీనిని దృష్టిలో ఉంచుకొని బాబా, నన్ను అనుగ్రహించండి. ఓ సద్గురు సాయినాథ, మీరే మా కల్పతరువు. భవసాగరాన్ని తరింపచేసే నౌక నిశ్చయంగా మీరే. మీరు కామధేనువు, చింతామణి. మీరు జ్ఞానాకాశంలోని భాస్కరులు, సద్గుణాల గని, స్వర్గానికి సోపానం. ఓ పరమపావన, పుణ్యమూర్తి, శాంతస్వరూప, ఆనందఘన, ఓ చిస్వరూప, పరిపూర్ణ, ఓ భేదరహిత, జ్ఞానసింధు, ఓ విజ్ఞానమూర్తి, పురుషోత్తమ, క్షమ శాంతులకు నిలయమా, ఓ భక్తజనుల విశ్రామధామమా, నన్ను అనుగ్రహించండి. మీరే మహాత్ములైన జాలందర్.
మీరే నివృత్తినాథ్ జ్ఞానేశ్వరులు, కబీరు, షేక్ మహమ్మదు, ఏకనాథులు మీరే. మీరే బోధలా, సావతామాలి, సమర్థ రామదాసు మీరే. సాయినాథ మీరే తుకారాముడు, మీరే సకారాముడు, మీరే మాణిక్య ప్రభు. ఈ మీ అవతారాల లక్ష్యం అనూహ్యం. మీరు మీ జాతిని గూర్చి ఎవరికీ తెలియపరచలేదు. మీరు బ్రాహ్మణులని కొందరు, యవనులని కొందరంటారు. మీరు శ్రీకృష్ణుని వలె లీలలను ప్రదర్శించారు. శ్రీకృష్ణుని ప్రజలు పలు రకాలుగా అన్నారు. కొందరు ఎదుకుల భూషణుడని అన్నారు, కొందరు పశువుల కాపరి అని అన్నారు. సుకుమార బాలుడని యశోద అన్నది, మహాకాలుడని కంసుడన్నాడు, ప్రేమమయుడని ఉద్ధవుడంటే జ్ఞానశ్రేష్ఠుడని అర్జునుడన్నాడు. ఆ విధంగా గురుదేవా, ప్రజలు మిమ్మల్ని వారి మనసులకు తోచినట్లు భావిస్తున్నారు. మీ నివాస స్థానం మసీదు. మీ చెవులు కుట్టి ఉండేవి. మీరు పాటించిన మహమ్మదీల నైవేద్య పద్ధతులను చూచి ప్రజలు మిమ్ములను ముసల్మాను అని తలిచారు. కాని దయాగన మీ అగ్ని ఆరాధనను గని మీరు హిందువని మా మనసులకు నిశ్చయమైనది. ఈ వ్యావహారిక భేదాలలో తార్కికులు తర్జన భర్జనలు చేస్తారు, కాని జిజ్ఞాసులు, భక్తులు వీటిని పట్టించుకోరు. మీది పరమ బ్రహ్మస్థితి. జాతి మతాలు మీకు వర్తించవు. మీరు అందరికీ గురుమూర్తి. హిందూ ముసల్మానులలో వైరభావము ఉన్నది. వారిలో ఐక్యతను కలిగించటానికి, భక్తులకు మీ లీలలను చూపించటానికి మీరు మసీదులో అగ్ని ఆరాధన చేశారు. మీరు జాతి మతాలకు అతీతమైన సాక్షాత్ సద్వస్తువు, పరబ్రహ్మ. అందువలన మీరు తర్కానికి అంతుచిక్కరు. తర్క వితర్కాల గుర్రపు స్వారీ మీ వద్ద నిలువజాలదు. అటువంటప్పుడు నా మాటలు నిలువగలవా? అయినా మిమ్మల్ని చూచి నేను మౌనంగా ఉండలేను. కారణం, వ్యవహారంలో స్తుతించటానికి సాహిత్యంలోని మాటలే సాధనాలు. మీ అనుగ్రహంతో ఎల్లప్పుడూ వర్ణిస్తూ ఉంటాను. సత్పురుషుల ఘనత గొప్పది, దేవతల కంటే అధికం. ఎందుకంటే సత్పురుషుల వద్ద నా, నీ అన్న భేద భావనలు ఉండవు. హిరణ్యకశిపుడు, రావణుడు దేవుణ్ణి ద్వేషించుట వలన వధింపబడ్డారు. అలా సత్పురుషుల చేతిలో వధింపబడిన వారు ఒక్కరైనా లేరే? గోపీచందు జాలంధరుని పెంటకుప్పలో పాతిపెట్టినప్పుడు ఆ మహాత్మునికి దుఃఖము కలగలేదు సరికదా? పైపెచ్చు ఆ రాజును ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు. ఇటువంటి సత్పురుషుల మహిమలను ఎంతని వర్ణించగలను? సత్పురుషులు సూర్యనారాయణుని వంటివారు. వారి కృప జ్ఞాన ప్రకాశం. వారు చల్లటి సుఖాన్నిచ్చే చంద్రుని వంటివారు. వారి కరుణ వెన్నెల వెలుగు. సత్పురుషులు కస్తూరి వంటివారు. వారి కృప పరిమళం వంటిది. సత్పురుషులు చెరుకు రసం వంటివారు. వారి కృప మధురం. సత్పురుషులు దుష్టుల పట్ల, శిష్టుల పట్ల సమాన దృష్టిని కలిగి ఉంటారు. అంతేకాదు, పాపుల పట్ల వారికి ప్రీతి ఎక్కువ. గోదావరి జలంలో శుభ్రపరచటానికి మలిన వస్త్రాలే వస్తాయి. శుభ్రమైన బట్టలు గోదావరికి దూరంగా పెట్టెలో ఉంటాయి. పెట్టెలోని బట్టలు కూడా ఒకప్పుడు శుభ్రపరచటానికి గోదావరికి వచ్చినవే. ఇక్కడ ఆ పెట్టే వైకుంఠము, మీరు గోదావరి. శ్రద్ధ స్నానఘట్టము, జీవాత్మలే వస్త్రాలు. వాటి మాలిన్యం షట్ వికారాలు. మీ పాద దర్శనమే గోదావరి స్నానం. మీరు సకల మాలిన్యాలను తొలగించి నిర్మలంగా చేయగల సమర్థులు. మేము ఈ ప్రపంచంలో మాటి మాటికి మలినమైపోతున్నాం. అందువలన సత్పురుషుల సందర్శనం అవసరం. గోదావరిలో నీరు పుష్కలంగా ఉండి ఆ నీటిని శుభ్రపరచటానికి తెచ్చిన మలిన వస్త్రాలు శుభ్రం కాకుండా అక్కడి స్నానఘట్టాలపై ఉండిపోతే అది గోదావరికి అప్రతిష్ట కదా. మీరు చల్లటి నీడనిచ్చే వృక్షము. మేము తాపత్రయాలనే తీవ్ర ఎండ బాధకు మాడిపోతున్న బాటసారులం. ఓ గురువర్య, కరుణామయ, మమ్ము ఈ తాపత్రయాల నుండి రక్షించండి. చల్లటి నీడ వంటి
మీ కృప లోకోత్తరమైనది. నీడ కోసం ఒక వృక్షం క్రింద కూర్చున్నప్పుడు పైనుండి ఎండవేడి తగులుతుంటే ఆ వృక్షాన్ని నీడనిచ్చే చెట్టు అని ఎవరన్నా అంటారా? మీ కృప లేకుండా ఈ ప్రపంచంలో బాగుపడటం జరగదు. ధర్మ సంస్థాపన కొరకు అర్జునునికి శ్రీకృష్ణుడు శకునిగా లభించాడు. సుగ్రీవుని కృపతో విభీషణునికి శ్రీరామ ప్రభు లభించాడు. సత్పురుషుల వలననే భగవంతునికి ఘనత. వేదశాస్త్రాలు వర్ణించలేని నిరాకార నిర్గుణ పరబ్రహ్మను సగుణ సాకార రూపంలో భూమిపైకి అవతరింపచేసినది సత్పురుషులే. రుక్మిణీ వల్లభుడైన వైకుంఠపతియగు శ్రీకృష్ణుని దామాజీ మాలవానిగా చేశాడు. చోకోబా జగన్నాథునితో పశువుల శవాలను మోయించాడు. సత్పురుషుల మహిమలను ఎరిగి శ్రీహరి సక్కుబాయి ఇంట నీళ్లు మోశాడు. నిజంగా సత్పురుషులు సచ్చిదానంద పరమాత్మను శాసించగలరు. ఇంకా ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. ఓ సద్గురు సాయినాథ, షిరిడి గ్రామ నివాస, మీరే మా తల్లి తండ్రి. బాబా, మీ లీలలు నిజంగా ఎవరికి అంతుపట్టవు. అటువంటప్పుడు పామరుణ్ణైన నా వాక్కు మీ లీలలను వర్ణించగలవా? జడుల వంటి జీవులను ఉద్ధరించటానికి మీరు షిరిడి వచ్చారు. ప్రమిదలలో నీరు పోసి దీపాలను వెలిగించారు. మూరెడు వెడల్పు గల చెక్క పలకను మంచంలా పైన చూరుకు వ్రేలాడగట్టి దానిపై శయనించి భక్తులకు మీ యోగశక్తిని తెలియచేశారు. మీరు అనేకులకు సంతానాన్ని అనుగ్రహించారు. విభూతిని ప్రసాదించి అనేక రోగాలను పోగొట్టారు. ఐహిక కష్టాలను తొలగించటం మీకు అశక్యం కాదు. గజరాజుకు చీమ బరువా? గురుదేవా, దీనులను కరుణించండి. మీ చరణాలకు శరణుజొచ్చిన నన్ను వెనుకకు నెట్టివేయకండి. మీరు మహారాజులకు మహారాజు, కుబేరులకు కుబేరులు, వైద్యులకే వైద్యులు. నిశ్చయంగా మీకంటే శ్రేష్ఠులెవరూ లేరు. ఇతర దేవతల పూజలకు విశేషమైన పూజా సామగ్రి, పూజా విధానం అవసరం. కాని మీ పూజకు జగత్తులో విశిష్టమైన వస్తువేదీ లేదు. సూర్యుని ఇంటిలో దీపావళి పండుగ వచ్చినట్లయితే ఏ ద్రవ్యాలతో ఈ పండుగను జరుపుకుంటారు? సాగరం యొక్క దప్పికను తీర్చటానికి ఈ భూమిపై నీరు లేదు. అగ్నిని రగల్చటానికి నిప్పు ఎక్కడి నుండి తేవాలి? గురుదేవా, శ్రీ సాయి సమర్థ, పూజ చేసే వస్తువులన్నీ ఆది నుండి మీ ఆత్మ యొక్క అంశాలు. ఈ మాటలన్నీ తత్వదృష్టితో ఊరికే చెప్పటమే గాని పరమాత్మ తత్వం ఇంకా పట్టుబడలేదు. అందువల్ల అనుభవ జ్ఞానము లేకుండా చెప్పే మాటలు నిరర్ధకం. మీ పూజను వ్యావహారికంగా చేయటానికైనా నాకు సామర్థ్యము లేదు. అందువలన గురుదేవా, అనేక కల్పనలతో మీ పూజ చేస్తాను. దయామయ, ఈ దాసుని యొక్క పూజను స్వీకరించండి. ఇక ప్రేమాశ్రువులతో మీ చరణాలను ప్రక్షాళన చేస్తాను. సద్భక్తి అనే చందనాన్ని రాస్తాను. శబ్దాలంకారాల కఫినిని సమర్పిస్తాను. ప్రేమ భావాల సుమమాలను మీ కంఠానికి అలంకరిస్తాను. నా దుర్గుణాలను ధూపంగా దహించి వేస్తాను. అవి చెడు ద్రవ్యాలే అయినా వాని నుండి చెడు వాసనలు రావటం లేదు. ధూప ద్రవ్యాలను సద్గురువు వద్ద కాక ఇతరత్రా ఎక్కడ కాల్చినా ఆ ధూప ద్రవ్యాల నుండి వెలువడే వాసనలు అలాగే ఉంటాయి. ధూప ద్రవ్యాలు అగ్నిని తాకగానే తక్షణం వాని సువాసనలు వెలువడతాయి. మీ వద్ద వ్యతిరేకంగా జరుగుతుంది. మాలిన్యాలు అగ్నిలో కాలిపోయి సద్గుణాల పరిమళం ప్రపంచానికి తెలిసేలా మిగిలి ఉంటుంది. గంగా జలంలోని మురికి పోగానే నీరు నిర్మలమవటం సహజం. మనసులోని మాలిన్యం పోయి మనసు నిర్మలమవుతుంది. గురుదేవా, నేను మాయా మోహాలనే దీపాలను వెలిగిస్తాను. దాని వలన వైరాగ్య ప్రభలను లాభంగా పొందేలా అనుగ్రహించండి. మీరు ఆసీనులవ్వటానికి శుద్ధమైన శ్రద్ధ అంటే సింహాసనాన్ని అర్పిస్తాను. విరాజమానులై భక్తి అనే నైవేద్యాన్ని స్వీకరించండి. ఆ భక్తి అనే నైవేద్యాన్ని మీరు స్వీకరించి భక్తి రసాన్ని నాకు ఇవ్వండి.
ఎందుకంటే నేను మీ బిడ్డను. కనుక మీ బోధామృత రసాన్ని పానము చేసే అధికారము నాకు ఉన్నది. నా మనసును మీకు దక్షిణగా సమర్పించుకుంటున్నాను. దాని వలన నాకు ఎటువంటి కర్తృత్వ భావము ఉండదు. ఇక ప్రార్థనాపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలను చేస్తాను. స్వీకరించండి. పుణ్యశ్లోక సాయినాథ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.